నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. ఇందాక మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా నాకు ఒక రికగ్నైజేషన్ వస్తుంది అని నాకు నమ్మకం వచ్చింది అని అన్నారు. నేను మీ జర్నీని ఫ్రమ్ వనవాసం నుంచి చూస్తున్నా. ఐ నో ఫ్రమ్ వనవాసం నుంచి. సో మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 9 years 9 years అవుతుంది. మీకన్నా సీనియర్ అయినా 10 అన్నారు ఇందాక. నాకనే సీనియర్. ఆయన 9 అంటున్నారు, మీరు 10 అంటున్నారు. నేను 6 అన్నాను. 6 అన్నారా? ఓకే. సరే ఫైన్. సో చూసుకుంటే ఈసారి మీ వాట్సాప్ స్టేటసెస్ అన్నీ కంటిన్యూ ఫాలో అయ్యే ఉన్నారు. సో ఈసారి గట్టిగా చేశారు ప్రమోషన్స్ ఈ సినిమాకి. మీరు అంత స్ట్రాంగ్గా నమ్మడానికి గల రీజన్ ఏంటి ఈ క్యారెక్టరైజేషన్ని? అండ్ మెయిన్లీ ఫిషర్ మ్యాన్ క్యారెక్టర్ చేస్తున్నారు త్రూ అవుట్ ద ఫిలిం. అండ్ తర్వాత ఏదో పొలిటికల్గా మారిపోతారని అనిపించింది ట్రైలర్ చూసాక. అది మనం సినిమా చూస్తేనే అదే అర్థమవుతుందండి. నాకు అనిపించింది అని చెప్పాను, ఇదే అవుతుందని చెప్పట్లేదు నేను. సినిమా చూస్తే చాలా ట్విస్ట్లే ఉన్నాయి. సో అంటే మీరు చెప్పినట్టు ఏంటంటే ఇన్ని ఇయర్స్లో ఇదే ఎందుకు స్ట్రాంగ్గా నమ్మామంటే, అంటే ఇంత ప్రమోషన్స్ చేయడానికి కూడా లిటరల్గా ఏంటంటే మా డైరెక్టర్ జోయల్ కానీ నేను కానీ, సో మేము ఎలా అయిపోయామంటే ఒక ఎల్ఈడి స్క్రీన్ వేసుకుని చుట్టూతో పోస్టర్లు అతికించుకుని బండిలో ఒక ఆటో స్టిక్కర్లు వేసుకుని ఆల్మోస్ట్ ఇప్పుడు ఏపీ మొత్తం తిరిగేసి వచ్చాం. వెళ్ళడం, మైక్ పట్టుకోవడం, జనాలను పిలవడం, ట్రైలర్ చూపించడం, రివ్యూస్ అడగడం, లేదంటే ఆటో స్టాండ్కి వెళ్ళడం, ఆటో స్టిక్కర్లు. అంటే ఇది ఎందుకు చెప్తుందంటే చాలా ప్రౌడ్గా చెప్పుకున్నాను. మేము సరదాగా అప్పుడు ఒక మాట అనుకునే వాళ్ళం, నువ్వు కథ చెప్పినప్పుడు మన ఇద్దరే ఉన్నాం, ఇది నిజం. లాస్ట్లో క్యూబ్లో అప్పుడు పరిగెడతాం, రేపు రిలీజ్ అనగా ఇవాళ ఆడాడుగా, అది నిజం. ఈ మధ్యలో జరిగేదంతా నిజం ఉండదు. సో అని మేము బిలీవ్ చేసాం. అంటే మంచి ప్రాజెక్ట్ ఇస్తే దాని తర్వాత వచ్చే రిజల్ట్, ఎంజాయ్మెంట్, సక్సెస్ అంతా వేరుంటుంది. బట్ ఈ జర్నీలో చాలామంది వస్తారు పోతుంటారు. సో మేము అనుకున్న ప్రోడక్టు అనుకున్న దానికన్నా 100 times బాగా వచ్చింది. సో మేము ఇద్దరం అనుకున్నట్టు ఇంత మంచి సినిమాని మీరు అన్నట్టు ఇన్ని ఇయర్స్లో ఫర్ ది ఫస్ట్ టైం నా ఫోన్ హ్యాంగ్ అవుతుంది, నా వాట్సాప్ కంప్లీట్గా డైలీ ఫుల్ అయిపోతుంది. నేను ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళందరూ నాకు మెసేజ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంచి సినిమా తీసాం, దీన్ని ఎట్లయినా జనాల్లోకి తీసుకెళ్ళాలి. అది పోస్టర్ అతికిస్తామా, మైకులు పట్టుకుని అరుస్తామా, ఏం చేస్తాం పక్కన పెడితే, సినిమా థియేటర్కి వచ్చాక ఎలాగో ఖచ్చితంగా వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. బట్ ఈ సినిమాని ఎట్లయినా జనాల్లోకి తీసుకెళ్ళాలని మాకు ఎంత ట్రై చేస్తామో అంతవరకు మేము వెళ్ళిపోయాం. కానీ ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పటివరకు ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో, ఇప్పుడు రాజు సార్ ఎస్పెషల్లీ ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన మాకు ఇచ్చిన సపోర్టు, ఇప్పుడు ఈరోజు కూర్చోబెట్టి ఆయన సెట్కి వచ్చినప్పుడు ఒక చిన్న సినిమాని ఒక పెద్ద సినిమా చేశారు. ఈవెన్ ప్రమోషన్స్కి కూడా మేము పడ్డ కష్టానికి ఇప్పుడు ఆయన వచ్చి దాన్ని ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. సో నేను అనేది ఏంటంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రమోట్ చేయాలి. చేయకపోతే మనం పడ్డ కష్టం ఆల్రెడీ మీరు చూసారు. మనం అప్పుడు ఎంత కష్టపడ్డామో, బట్ దాన్ని ప్రమోట్ చేయలేకపోయాం. అప్పుడు సరైన ప్యాడింగ్ యాక్టర్స్ లేకపోవడం వల్ల చేసి అందరం కష్టపడ్డాం. సేమ్ ఇప్పుడు ఎలా పడ్డాం అప్పుడు కష్టపడ్డాం, దాన్ని నిలబడలేదు. మళ్ళీ నాకు 7 years పట్టింది, అంటే మళ్ళీ రైట్ ప్రాజెక్ట్ పట్టుకోవడానికి. ఈసారి వదలదలుచుకోలేదు. ఎస్పెషలీ మా నాన్నగారు లేరు, ఈ సక్సెస్, ఈ సౌండ్ ఆయనకి వినపడాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. సో హోప్ఫుల్లీ 17th ఆ క్లాప్స్ ఆయన వరకు వెళ్తాయని చాలా స్ట్రాంగ్ నమ్ముతున్నాను. సూపర్. రాజేష్ గారు ఒక్క మాటలో మీ సినిమా గురించి చెప్పండి. ఒక్క మాటలో చెప్పాలా? తెరచాప అని మాత్రం చెప్పకండి. ఎలా ఉంటుంది ఏంటి అని అడుగుతున్నాను. 1 wordలో మీ సినిమా గురించి. ఒక వర్డ్లోనా? ఏం లేదండి, నేను చెప్పలేను, అది చూస్తే అర్థమవుతుంది. ఓకే, అంతే. మీరు 1 word అబౌట్ యువర్ ఫిలిం. నేను అదే అన్న, తెరచాప అని చెప్పొద్దని ఆల్రెడీ చెప్పేసా. సొరచాప. వండారా ఆన్ లొకేషన్స్ అప్పుడు? అక్కడికి వెళ్ళినప్పుడు ఆన్ సెట్ లొకేషన్స్లో ఎలాగో మత్స్యకారులకు సంబంధించిందే కాబట్టి చేపల పులుసులు లాంటివి వండటాలు ఏమన్నా జరిగినాయా? అక్కడ ఉన్న ప్రజలు, మేము ఎక్కడైతే చేసామో ఆ ఊర్లో వాళ్ళు చాలా చాలా ప్యూర్ సోల్ పర్సన్స్ అండి. అంటే ఒక మనిషి ఇంటి బిడ్డను ఎలా చూసుకుంటారో అలా చూసుకున్నారు మా టీంని. ఓకే. తినకపోయినా పెట్టడం, ఎవరన్నా అలసిపోయి కూర్చున్నా వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చి పెట్టడం, అలాంటి బ్యూటిఫుల్ పీపుల్స్ ఉన్నారు అక్కడ. ఓకే. సో వాళ్ళ ఊర్లో చేయడం అనేది మా అదృష్టం. అది ఎక్కడ, ఏ ఊర్లో జరిగింది? పంపాదిపేట, వేమవరం అని ఈ 2 ఏరియాస్లో జరిగింది. ఓకే. తుని నుంచి ఒక 12 kilometers, 12-14 kilometers. అంటే వితౌట్ వాళ్ళ సపోర్ట్ మనం అసలు ఇంత పెద్ద సినిమా కంప్లీట్ చేసేవాళ్ళం కాదు. అంటే ఈ బడ్జెట్లో, కోర్స్ బడ్జెట్ కొంచెం ఎక్స్టెండ్ అయింది, అది కూడా మంచి కథని తీసే కార్యక్రమంలో కొంచెం ఎక్స్టెండ్ అయింది, కొంచెం టైం జరిగింది. బట్ వీళ్ళందరూ సపోర్ట్ వల్ల ఇంత పెద్ద సినిమా తీయగలిగాం. మా మూవీలో బిగ్ సపోర్టర్స్ వాళ్ళు, గంగమ్మ తల్లి బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ మాకు. ఓకే.
సో అయితే ఇందాక మనం మాట్లాడుకున్నాం లైక్ ఫిలింలోకి వస్తానన్నప్పుడు వాట్ యువర్ డాడ్ సెడ్ అని. అసలు మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారు? అట్ వాట్ ఇయర్ యూ డిసైడెడ్ ఫిలిమ్స్ చేయాలి అని? ఏదైనా అవకాశం వచ్చి మిస్ అవడం లాంటివి అన్నా? లేదండి, యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు ఒక ప్యాషనేటెడ్. ఓకే. మా మదర్ చెన్నై డాన్సర్ ఓకే. అండ్ షీఈ్ యాక్టర్ కూడా. మా ఫాదర్ ఇంకా యాక్టరే. సో వాళ్ళిద్దరిని చూసి నాకు నేను కూడా యాక్టర్ అవ్వాలి, నేను కూడా డాన్స్ చేయాలి అని చాలా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను. చాలా ఈవెంట్స్లో డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ చేశాను. బట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్ చేద్దామని ఉంది, ఈ ఫీల్డ్కి రావాలని థాట్ లేదు. డెస్టినీ ఇంకా అలా తీసుకొచ్చేసింది. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.